జనసేన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది. జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా నాగబాబును రాజ్యసభకు వెళ్తారని, కార్పొరేషన్ చైర్మన్ అవుతారని రకరకాల ఊహాగానాలు, చర్చలు జరిగాయి. ఈ ప్రచారం జనసేనతో పాటు రాజకీయ వర్గాలను గందరగోళానికి గురిచేసింది. వీటికి తెరదించుతూ నాగబాబే జనసేన అభ్యర్థి అంటూ ప్రకటన చేసింది. జనసేన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది. జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ అందిస్తారు. రాము, ఖచ్చితంగా అయితే నాగబాబుకి సంబంధించి నాగబాబు అటు రాజ్యసభకు వెళ్తారా లేకపోతే ఎమ్మెల్సీకా అనేటటువంటి చర్చ కూడా చాలా కాలం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా అసలు నాగబాబును రాజ్యసభకు పంపించాలనే ప్రయత్నాలు ఎక్కువగా జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు సరాసరి తన లెటర్ హెడ్ మీదే నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటున్నట్టుగా కూడా నిర్ణయిస్తూ ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసిన తర్వాత కొంతవరకు ఇలాంటి ఆలోచనలు కూడా కొంత తెరపడినటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత కూడా ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆయన్ని రాజ్యసభకి పంపించేటటువంటి పరిస్థితులు ఉంటాయనేటటువంటిది అయితే చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా నాగబాబును కేబినెట్ లో తీసుకోవడం, అలాగే ఎమ్మెల్సీ ఇవ్వడం, ఈ అంశం మీద కూడా చర్చ ఎక్కువ జరగడం, అలాగే పట్టుబట్టినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా నాగబాబుకు ఒక అవకాశం ఇవ్వాలి. నాగబాబు మొదటి నుంచి కూడా క్రియాశీలకంగా పార్టీలో పనిచేస్తున్నారు. అలాగే ప్రతి విషయంలోనూ అటు పాదయాత్ర విషయంలో కావచ్చు, ఖచ్చితంగా పార్టీ విజయానికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా పూర్తిగా నాగబాబు పనిచేసినటువంటి పరిస్థితుల్లో నాగబాబుకు ఒక స్థానాన్ని అయితే కల్పించాలి అని చెప్పేసి, నాగబాబుకి ఒక పదవిని ఇవ్వాలి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబుతో జరిగినటువంటి చర్చల్లో కూడా ఖచ్చితంగా నాగబాబుకి ఎమ్మెల్సీ ఖరారు చేయాలి అని చెప్పని కూడా మొన్న ఇటీవల జరిగిన చర్చల్లో కూడా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. అదే నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా నాగబాబును ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నామినేషన్ వేయడానికి సిద్ధమవ్వాలని చెప్పడం, అలాగే జనసేన పార్టీ కార్యాలయ వర్గాలను కూడా దానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా సిద్ధం చేసి నాగబాబుకి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవ్వమని చెప్పినట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా పార్టీలో ఈ రకమైనటువంటి ఎప్పటిదాకా ఏవైతే చర్చలు జరిగాయో బయట కానీ పార్టీలో కానీ జరిగినటువంటి చర్చలన్నిటికీ కూడా ఈ అంశంతో, ఈ నిర్ణయంతో పూర్తిగా తెరపడినట్లయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు పార్టీ ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్.